వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సెప్టెంబర్ 2, 2009 రోజు పొద్దున్నే బేగంపేట నుండి వెళ్లిన హెలికాప్టర్కి ఏం జరిగింది అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి న్యూస్ చూస్తే ప్రజల మనసులను గెలుచుకున్న మనిషి, ప్రజల మనిషిగా ఎదిగిన మనిషి YSR, the Chief Minister of Andhra Pradesh, crash. రాజశేఖర రెడ్డి గారి మరణం ప్రజా ప్రస్థానంలో తన వంతు యాత్ర ముగిసిందంటూ వెళ్లిపోయారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంట్, రైతుల కోసం ప్రాజెక్టులు కట్టడానికి జలయజ్ఞం, వృద్ధులకు పెన్షన్స్, ఇలాంటి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి చివరికి ప్రజల కోసం రచ్చబండ అనే ప్రోగ్రామ్ ని ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో సార్ సీఎం సార్ మాకు ఇంకా రాడని తిరిగి రాడని చూడటానికి వచ్చిన మా ఆఖరి చూపులకు మాకు అందరినీ దిక్కులేదు మరణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వాతావరణం బాగలేదు అని తెలిసినా సరే ఎయిర్పోర్ట్ అథారిటీస్ నో ఫ్లై ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు? దట్టమైన నల్లమల అడవుల్లో పావురాలగుట్ట అనే ప్లేస్ లో బెల్ 430 హెలికాప్టర్ కూలడానికి గల రీజన్స్ ఏంటి? ఈ ప్రమాదం టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా లేదా ఎవరైనా కావాలనే ప్లాన్ చేశారా? ఇదే కాదు, ఆ 6 నిమిషాలు పైలట్స్ గనక వేస్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు వైఎస్ఆర్ గారు ఉండేవారు. అసలు 6 నిమిషాల్లో ఏం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో కోసం నేను కొన్ని ఆర్టికల్స్, న్యూస్ రిపోర్ట్స్ అండ్ అలాగే కొన్ని అఫీషియల్స్ ఇంటర్వ్యూస్ చూసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఆఫ్ దిస్ వీడియో ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అసలు 2 సెప్టెంబర్ 2009 రోజు ఏం జరిగింది? వైఎస్ఆర్ గారు 2004 నుండి 2009 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత 2009 లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా వైఎస్ఆర్ గారు విన్ అయ్యారు. అలా వరుసగా సెకండ్ టైం వైఎస్ఆర్ గారు సీఎం అయ్యారు. అయితే ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ గారిని సీఎం చేయడానికి గల రీజన్స్ ఆయన పాలనే. ఆరోగ్యశ్రీ, వృద్ధులకు పెన్షన్స్, 104 సదుపాయాలు, రైతులకు ఫ్రీ కరెంట్ అండ్ ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేసింది కూడా ఈయనే. చాప్టర్ 1, వైఎస్ఆర్ గారు చనిపోయే కొన్ని గంటల ముందు. అయితే 2009 సెప్టెంబర్ 2 రోజు వైఎస్ఆర్ గారు ప్రజలతో కలిసి పనిచేసేలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ అనే ప్రోగ్రామ్ ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేయడానికి వైఎస్ఆర్ గారు చిత్తూరులో ఉన్న కొన్ని గ్రామాల్లోకి వెళ్ళాలి. అయితే వైఎస్ఆర్ గారి ప్రైవేట్ సెక్రటరీ అయిన టి భాస్కర్ శర్మ గారు ఈ ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు ఏం జరిగింది అనేది రివీల్ చేశారు. అకార్డింగ్ టు టి భాస్కర్ శర్మ గారు, ఈ రచ్చబండ అనే ప్రోగ్రామ్ లో భాగంగా వైఎస్ఆర్ గారు ప్రతిరోజు 3 ఊర్లను కవర్ చేయాలి అని అనుకున్నారు. అంటే ఈ రోజు ఒక 3 ఊర్లు, రేపు ఒక 3 ఊర్లు అలా. అందులో భాగంగానే 2 సెప్టెంబర్ 2009 రోజు వైఎస్ఆర్ గారు విజిట్ చేయడానికి ఒక 3 ఊర్లను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 3 ఊర్లే చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న బైరాగిపట్నం, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న ఉదయగిరి అండ్ అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న కొండెపి అనే ఊరు. ఈ 3 ఊర్లు ఆయన విజిట్ చేయాలి. ఇవే స్కెడ్యూల్లో కూడా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 1 రోజు, అంటే ప్రమాదం జరిగే ముందు రోజు, వైఎస్ఆర్ గారే ఈ 3 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న అఫీషియల్స్ కి కాల్ చేసి సెప్టెంబర్ 1 8:30 PM అంటే రాత్రి సమయంలో భాస్కర్ శర్మ గారు తన దగ్గర ఉన్న రచ్చబండ ప్రోగ్రామ్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ ని వైఎస్ఆర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ ఆ టైం కి శర్మ గారు అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. ఇక నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 2, 2009 రోజు, ఆ రోజు పొద్దున 4:35 AM కి శర్మ గారికి వైఎస్ఆర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఆ కాల్లో వైఎస్ఆర్ గారు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఈ రోజు ఆయన వెళ్లాల్సిన విలేజెస్ కాకుండా అదే డిస్ట్రిక్ట్ లో ఆల్టర్నేటివ్ విలేజెస్ పేర్లు చెప్పారు. ఈ 3 విలేజెస్ కి కూడా ఆయన వెళ్ళాలి అనుకున్నారా లేదా ఇంతకు ముందు పెట్టిన 3 విలేజెస్ కి బదులు ఈ ఊర్లోకి వెళ్ళాలి అనుకున్నారా అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ భాస్కర్ శర్మ గారికి వైఎస్ఆర్ గారు ఉదయం 5:40 కాల్ చేశారు. ఈసారి ఆయన వెళ్లే హెలికాప్టర్ ని రెడీ చేయమని చెప్పారు. ఆ తర్వాత భాస్కర్ గారు ఈ విషయాన్ని అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు అఫీషియల్స్ 3 ప్యాసింజర్లు అండ్ అలాగే 2 పైలట్స్ కూర్చోవడానికి వీలుగా ఉండే బెల్ 430 అనే హెలికాప్టర్ ని వైఎస్ఆర్ గారి కోసం సిద్ధంగా ఉంచారు. ఈ బెల్ 430 అనే హెలికాప్టర్ గవర్నమెంట్ దే. దీని మెయింటెనెన్స్ అండ్ పైలట్స్ ఇవంతా గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ హెలికాప్టర్ ని నడుపుతున్న పైలట్స్ పేరు ఎస్కే భాటియా అండ్ ఎంఎస్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్సే. ఇప్పుడు స్టార్ట్ అవుతే ఎన్నింటికి రీచ్ అవుతామో అని అడగగా వాళ్ళు 2 hours 10 minutes టైం పడుతుంది అని చెప్పారు. కరెక్ట్ గా 7:50 AM కి శర్మ గారిని వైఎస్ఆర్ గారు సెప్టెంబర్ 12th and 13th రోజు సోనియా గాంధీని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగితే శర్మ గారు ఆ పనిని పిల్లయ్య చూసుకుంటున్నాడు అని చెప్పారు. ఇక ఆ తర్వాత 8:25 AM కి ఆ హెలికాప్టర్ లో సీఎం వైఎస్ఆర్ గారు, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపిరెడ్డి గారు అండ్ అలాగే ప్రిన్సిపల్ సెక్యూరిటీ కె సుబ్రహ్మణ్యం గారు ఎక్కారు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు ఎంతసేపట్లో రీచ్ అవుతామో అని అడిగితే శర్మ గారు 2 hours అని చెప్పారు. ఇవే శర్మ గారితో వైఎస్ఆర్ గారు మాట్లాడిన చివరి మాటలు. ఆ తర్వాత శర్మ గారు మళ్ళీ 9:15 AM కి సెక్రటేరియట్ కి వచ్చారు.
కాసేపు ఆగిన తర్వాత అంటే 10:35 AM కి శర్మ గారు చిత్తూరు ఎస్పీకి కాల్ చేశారు సీఎం గారు వచ్చారా లేదా అని తెలుసుకోవడానికి. బట్ ఎస్పీ లేదు, ఇంకా సీఎం గారు రాలేదు, ఆయన కోసమే వెయిటింగ్ అని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి అంటే 10:45కి 10:55కి అండ్ అలాగే 11:10కి శర్మ గారు చిత్తూరు ఎస్పీకి కాల్ చేశారు. అయినా సరే అప్పటికి కూడా ఇంకా సీఎం గారు రాలేదు అని చెప్పారు. ఇంకా శర్మ గారికి ఏం అర్థం అవ్వట్లే, 2 hours లో చేరుకోవాల్సిన హెలికాప్టర్ ఇంకా చేరుకోలేదేంటి అని ఆలోచిస్తూ ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందేమో అని అనుకున్నారు. ఈవెన్ శర్మ గారు హెలికాప్టర్ లో ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి కూడా కాల్ చేశారు. అక్కడి నుండి కూడా నో రెస్పాన్స్. అండ్ సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసినా కూడా నో రెస్పాన్స్. అప్పుడు శర్మ గారు మినిస్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. నెక్స్ట్ అయినా అన్ని పోలీస్ స్టేషన్స్ కి కాల్ చేసి ఎక్కడైనా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందా అని కనుక్కున్నారు. కానీ ఎవరు కూడా అయింది అని చెప్పలేదు. హెలికాప్టర్ చిత్తూరు వెళ్లే రూట్ దట్టమైన నల్లమల ఫారెస్ట్ పై నుండి ఉంది. అండ్ ఈవెన్ ఈ ప్లేస్ పెద్ద నక్సల్స్ ఏరియా. ఇక అందరిలో టెన్షన్ మొదలైంది. న్యూస్ ఛానల్స్ లో వైఎస్ఆర్ గారు మిస్సింగ్ అని తెలియడంతో ప్రజలంతా అయోమయం అవుతున్నారు. ఎవరికి కూడా ఏం జరిగి ఉంటుంది అనేది అర్థం అవ్వడం లేదు. అప్పటికే హెలికాప్టర్ మిస్ అయింది అని అర్థమైంది, కానీ ఎక్కడ మిస్ అయింది అని అనుకుంటున్నారంతా. చాప్టర్ 2 హెలికాప్టర్ ఎక్కడ మిస్ అయింది. ఆఫీషియల్స్ హెలికాప్టర్ ఎక్కడ మిస్ అయింది అని వెతుకుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే 8:30కి స్టార్ట్ అయిన హెలికాప్టర్ యొక్క సిగ్నల్స్ కరెక్ట్ గా 9:17కి మిస్ అయ్యాయి. కానీ ఆ సిగ్నల్స్ ఎక్కడ మిస్ అయ్యాయి? అయితే ఈ హెలికాప్టర్స్ మిస్ అయినప్పుడు అవి ఎక్కడ మిస్ అయ్యాయని తెలుసుకోవాల్సిన టెక్నాలజీ లేదా అనే డౌట్ మీకు రావచ్చు. అండ్ ఎస్, ఆ డౌట్ కరెక్టే. అండ్ హెలికాప్టర్ ఎక్కడ మిస్ అయింది అని తెలుసుకోవచ్చు. ఎలా అంటే హెలికాప్టర్స్ కి ఈఎల్టీ అంటే ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్మిటర్ అనే డివైస్ ఉంటుంది. అంటే హెలికాప్టర్ గనక ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నా ఆర్ లేకపోతే క్రాష్ అయ్యే సందర్భం ఉన్నా ఈ డివైస్ అనేది కంట్రోల్ రూమ్ కి సిగ్నల్ పంపిస్తుంది. ఈ సిగ్నల్స్ వల్ల ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో హెలికాప్టర్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ గారు వెళ్తున్న ఈ హెలికాప్టర్ లో ఈఎల్టీ అనే డివైస్ అసలు సిగ్నల్సే పంపలేదు. అందుకనే హెలికాప్టర్ ఎక్కడ మిస్ అయింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. పైగా హెలికాప్టర్ నల్లమల ఫారెస్ట్ పై నుండి వెళ్తుంది. అప్పటికే పోలీసులు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఇక కరెక్ట్ 1 PM కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రంగంలోకి దిగారు. 1:15 to 1:20 PM కి సికింద్రాబాద్ లో ఉన్న హకీంపేట్ నుండి 2 చెతక్ హెలికాప్టర్లు టేకాఫ్ అయ్యాయి. ఈ హెలికాప్టర్స్ వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ ని వెతకడం కోసం బయలుదేరాయి. అండ్ మళ్ళీ 3 PM కి MI-8 అనే హెలికాప్టర్ బెంగళూరు నుండి బయలుదేరింది. అండ్ అలాగే మళ్ళీ 4:30 PM కి బెంగళూరు నుండి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా టేకాఫ్ అయింది. ఈ స్పెషల్ హెలికాప్టర్ కి సింథటిక్ ఆపరేచర్ రాడార్ అనే ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ పెద్ద పెద్ద క్లౌడ్స్ ఉన్నా సరే కింద ఏముంది అనేది స్కాన్ చేస్తుంది. అలా ఆ రోజు నైట్ అంతా డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో నల్లమల ఫారెస్ట్ మొత్తం వెతికించారు. అయినా సరే ఆ రోజు రాత్రి ఏమీ దొరకలేదు. పైగా పైనుండి చినుకులు. ఇకపోతే మార్నింగ్ అయింది, అంటే 3 సెప్టెంబర్ రోజు. ఆ రోజు పొద్దున్నే 6:30 AM కి మళ్లీ చెతక్ హెలికాప్టర్స్ గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. 2 గంటలు గట్టిగా వెతికిన తర్వాత 8:30 AM కి హెలికాప్టర్లో వెళ్తున్న వాళ్ళకి నల్లమల ఫారెస్ట్ లో పావురాలగుట్ట ప్రాంతంలో విరిగిపడిన హెలికాప్టర్ ముక్క ఒకటి కనబడింది. ఆ హెలికాప్టర్ ముక్క వైఎస్ఆర్ గారు వెళ్లిన బెల్ 430 అనే హెలికాప్టర్ యొక్క పార్టే. ఆ ప్రాంతంలో ఏ హెలికాప్టర్స్ ని ల్యాండ్ చేయడానికి వీలు కాదు. అందుకనే పారా కమాండర్స్ తాళ్లు కట్టుకుని లోయ లోపలికి దిగారు. వాళ్ళకి అక్కడ కాలిపోయిన హెలికాప్టర్ శిథిలాలతో పాటు డెడ్ బాడీస్ కూడా కనబడ్డాయి. చనిపోయి ఒక రోజు అవ్వటం వల్ల అండ్ అలాగే పైనుండి చినుకుల వల్ల బాడీస్ ఆల్రెడీ డీకంపోజింగ్ స్టేజ్ కి వచ్చేసాయి. ఆ హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత పేలింది. అందువల్ల బాడీస్ ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అప్పుడు వైఎస్ఆర్ గారి ఆర్నమెంట్స్ తో అంటే ఆయన రింగ్, వాచ్, ఆయన వేసుకున్న చెప్పులు, ఆయన పంచ ఇవన్నీ చూసి వైఎస్ఆర్ గారి బాడీని గుర్తుపట్టారు. అలా అక్కడున్న బాడీస్ కి తాళ్లు కట్టి కరెక్ట్ గా 4:45 AM కి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ బెల్ 430 హెలికాప్టర్ యొక్క ముక్కలను కూడా బయటకు తీసుకొచ్చి వాటిని DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి పంపించారు. వీళ్ళు ఆ హెలికాప్టర్ ఎందుకు కూలింది, ఈఎల్టీ డివైస్ ఎందుకు పనిచేయలేదు అనే ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. అందులో భాగంగానే హెలికాప్టర్ లోని CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, దీన్నే బ్లాక్ బాక్స్ అని కూడా అంటారు. ఇందులో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు అనేది రికార్డ్ అవుతుంది. ఈ బాక్స్ ని బయటకు తీశారు. బట్ ఆ క్రాష్ వల్ల ఈ బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయింది. సో ఇందువల్ల ఈ డేటాను ఇండియాలో రీట్రీవ్ చేయలేము అని చెప్పి ఆ బ్లాక్ బాక్స్ ని USA కి పంపించారు. ఇంకోవైపు వైఎస్ఆర్ గారు చనిపోయారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వైఎస్ఆర్ గారు ఆ రోజు చనిపోయారు అని తెలుసుకున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వైఎస్ఆర్ గారి చావు వార్త విన్న ఆయన వీరాభిమానులు కూడా చనిపోయారు. అలా ఆ రోజు న్యూస్ బయటకు వచ్చిన తర్వాత 344 మంది చనిపోయారు. ఆ 344 మందిలో 46 మంది బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 298 మంది న్యూస్ విని హార్ట్అటాక్ వల్ల చనిపోయారు. తెలుగు రాష్ట్రమంతా కన్నీళ్లు పెట్టుకుంది. కనీసం వైఎస్ఆర్ గారి చివరి చూపు చూసే అదృష్టం కూడా ఎవరికీ దక్కలేదు.
ఎందుకంటే వైఎస్ఆర్ గారి బాడీ ఎవరికి కనిపించకుండా ఒక క్లోజ్డ్ బాక్స్ లోనే ఉంచారు. ఎందుకంటే ఆ క్రాష్ లో బాడీ గుర్తుపట్టలేనంత మారింది. జనరల్ గా ఇలాంటి క్రాషెస్ జరిగినప్పుడు ఎవరి బాడీ అయినా సరే అలానే తీసుకెళ్తారు. వైఎస్ఆర్ గారి బాడీని అక్కడే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా బయటికి రిలీజ్ అవ్వలేదు. అందుకే బాడీకి ఏమైంది అనేది ఎవరికి తెలియదు. ఇక వైఎస్ఆర్ గారి పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. అందరూ వచ్చి దండలు వేసి వెళ్లారు. ఆ తర్వాత ఆయన సొంతూరు అయిన పులివెందలకి వైఎస్ఆర్ గారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లి అక్కడే దహన సంస్కారాలు చేశారు. అండ్ మిగతా వాళ్ళ బాడీస్ ని కూడా వాళ్ళ రెస్పెక్టెడ్ ప్లేసెస్ కి పంపించారు. చాప్టర్ 3 ఈ హెలికాప్టర్ యాక్సిడెంట్ ఎలా ఎందుకు జరిగింది, హూ ఇస్ ద రీజన్. బేగంపేట్ నుండి స్టార్ట్ అయిన హెలికాప్టర్ కరెక్ట్ గా 9:15 కి నల్లమల ఫారెస్ట్ లో ఉన్నప్పుడు సిగ్నల్స్ కట్ అయ్యాయి. అప్పటి నుండే హెలికాప్టర్ మిస్ అయింది. ఈ హెలికాప్టర్ ఎలా క్రాష్ అయింది అనే కోణంలో ఒకవైపు డీజీసీఏ వాళ్ళు అండ్ అలాగే ఇంకొక వైపు సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్, హెలికాప్టర్ నల్లమల ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు వెదర్ కండిషన్స్ చేంజ్ అయ్యాయి. ఆల్రెడీ మనకు తెలుసు నల్లమల అనేది హెవీ రెయిన్ ఉండే ఏరియా. అయితే పైలట్స్ హెలికాప్టర్ ని పావురాల గుట్టపై నుండి తీసుకెళ్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడే చాలా హెవీ క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి. ఆ హెవీ క్లౌడ్స్ చాలా థిక్ గా ఉన్నాయి. ఆ థిక్ గా ఉన్న క్లౌడ్స్ నే క్యుములోనింబస్ క్లౌడ్స్ అని అంటారు. ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ గనక ఉంటే హెలికాప్టర్స్ అటువైపు అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ క్లౌడ్స్ అంత డేంజర్. ఒకవేళ హెలికాప్టర్ గనక ఈ క్లౌడ్స్ లోకి ఎంటర్ అవుతే ఆ క్లౌడ్స్ హెలికాప్టర్ ని కిందికి తోసేస్తుంది. అంటే హెలికాప్టర్ కిందికి వెళ్లేలా చేస్తుంది. అసలు ఆ క్లౌడ్స్ ఉన్న ప్లేస్ లో మళ్ళీ హెలికాప్టర్ పైకి లేవలేదు. ఇట్స్ అన్ యాక్సిడెంటల్. ఆ రోజు క్లైమేట్ చూస్తే మీకు అసలు చాలా ఇదిగా క్యూములోనింబస్ క్లౌడ్స్ ఉన్నాయి. క్యూములోనింబస్ క్లౌడ్స్ యొక్క స్పెషాలిటీ అంటే అవి సక్ చేస్తాయి. అందులో వ్యాక్యూమ్ ఉంటుంది లోపల. అందులో ఏదైనా ఆబ్జెక్ట్ పోతే దాన్ని కిందికి లాగేస్తుంది. అలాంటి క్లౌడ్స్ లోకి బెల్ 430 హెలికాప్టర్ వెళ్ళింది. ఇంకా క్యూములోనింబస్ క్లౌడ్స్ యొక్క ప్రెజర్ తట్టుకోలేక కిందికి వెళ్లడం మొదలైంది. పైలట్స్ ఎంత ట్రై చేసినా సరే హెలికాప్టర్ మళ్ళీ పైకి లేవలేకపోయింది. ఇన్ఫాక్ట్ హెలికాప్టర్ ఆల్టిట్యూడ్ తగ్గడం వల్ల అక్కడే ఫారెస్ట్ లో ఉన్న ఒక చెట్టుకు ఢీకొని హెలికాప్టర్ కింద పడి క్రాష్ అయింది. క్రాష్ అయిన వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. చుట్టూ ఉన్న ప్రాంతమంతా కొండలతో కప్పి ఉండటం వల్ల బ్లాస్ట్ అయిన సౌండ్ కూడా బయటికి రాలేదు. అలా క్లౌడ్స్ వల్ల వైఎస్ఆర్ గారు వెళ్తున్న హెలికాప్టర్ పావురాల గుట్ట ప్రాంతంలో కూలిపోయింది. ఇది ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కానీ ఈ యాక్సిడెంట్ గురించి మీకు ఇంకొక విషయం తెలియాలి. అదే బ్లాక్ బాక్స్. డీజీసీఏ వాళ్ళు ఈ బ్లాక్ బాక్స్ లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికి యుఎస్ పంపించారు అని చెప్పాను కదా. ఆ డేటా వచ్చింది. ఆ బ్లాక్ బాక్స్ లో పైలట్స్ ఇద్దరు ప్రమాదం గురించి మాట్లాడుకున్నది రికార్డ్ అయింది. ఏం రికార్డ్ అయ్యాయి అంటే, ఫస్ట్ వన్, ఎప్పుడైతే హెలికాప్టర్ క్యూములోనింబస్ క్లౌడ్స్ కి ఎంటర్ అయిందో అప్పుడే హెలికాప్టర్ కిందికి పడిపోవడం మొదలైంది. అప్పుడు ఇద్దరిలో ఒక పైలట్ గో ఎరౌండ్ అని అన్నారు. పైలట్స్ భాషలో గో అరౌండ్ అని అంటే హెలికాప్టర్ ని పైకి లేపు అని అర్థం. అప్పుడు కూడా వాళ్ళు ఎంత పైకి లేపడానికి ట్రై చేస్తున్నా సరే హెలికాప్టర్ కిందికే వెళ్ళింది. కాబట్టి అటువంటి క్యూములోనింబస్ క్లౌడ్స్ లో ఈ హెలికాప్టర్ అక్కడ ప్రవేశించడం జరిగింది అనమాట. అక్కడ బ్లాక్ బాక్సెస్ వాటిల కాన్వర్జేషన్స్ అవి కూడా వినడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇది ప్యూర్లీ అన్ యాక్సిడెంటల్ క్రాష్ అని మిగతా సంస్థలు డీజీసీఏ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళ సంస్థ కూడా అదే ఫైండింగ్స్ వచ్చింది. మరి హెలికాప్టర్ ఆ క్లౌడ్స్ లోకి ఎలా వెళ్ళింది? హెలికాప్టర్ ఆ క్లౌడ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు అంటే చిన్న చిన్న క్లౌడ్స్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా 8:55 AM కి పైలట్స్ కి హెలికాప్టర్ రాడార్ లో కొన్ని రెడ్ ప్యాచెస్ కనబడ్డాయి. రాడార్ అంటే చిన్న స్క్రీన్ టైప్ ఉంటుంది. ముందు ఏముందో తెలుసుకోవడానికి రాడార్ ని యూజ్ చేస్తారు. అందులో వాళ్ళకి కనిపించిన రెడ్ ప్యాచెస్ ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్. వాళ్ళు వీటి గురించే కాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది మనం థిక్ అండ్ డేంజరస్ క్లౌడ్స్ లోకి ఎంటర్ అవుతున్నాము అని. థర్డ్ వన్, ఎప్పుడైతే వాళ్ళ థిక్ క్లౌడ్స్ కి ఎంటర్ అయ్యారో అప్పుడే హెలికాప్టర్ లో ఒక రెడ్ కలర్ లైట్ వచ్చింది. అదొక వార్నింగ్ లైట్. ఒకవేళ ఆ లైట్ వస్తే హెలికాప్టర్ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని అర్థం. పైలట్స్ ఆ రెడ్ కలర్ లైట్ గురించి మాట్లాడుకొని ప్రాబ్లం ని ఐడెంటిఫై చేశారు. హెలికాప్టర్ లో ఎక్కడో ఒక దగ్గర ఆయిల్ ట్రాన్స్మిషన్ గురించి అంటే ఆయిల్ లీక్ అవుతుంది అని మాట్లాడుకున్నారు. కానీ పైలట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ కూడా ఇదే. ఎందుకంటే ఈ ఆయిల్ లీకేజ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా ఆయిల్ లీక్ అయితే ఏం చేయాలి అని హెలికాప్టర్ లో ఉండే మాన్యువల్ లా చదువుతున్నారు. సో ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకడానికి వాళ్ళు 6 minutes వేస్ట్ చేశారు. అంటే 6 minutes దాని గురించి ఆలోచించారు. అంటే 9:20:59 నుండి 9:26:58 వరకు ఇలా 6 నిమిషాలు పైలట్స్ ఆ ఆయిల్ లీకేజ్ గురించి ఆలోచించారు. అయితే ఈ క్రమంలోనే హెలికాప్టర్ డేంజరస్ క్లౌడ్స్ లోకి ఎంటర్ అయిపోయింది. అప్పుడే అసలైన సమస్య మొదలైంది. ఈవెన్ 8:58 AM వరకు హెలికాప్టర్ బాగానే నడిచింది. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫోర్త్ పాయింట్, ఎగ్జాక్ట్ గా 9:27:24 కి కో పైలట్ ఎంఎస్ రెడ్డి భాటియా గారికి చాపర్ లూజింగ్ యాల్టిట్యూడ్ అని 6 times చెప్పారంట. ఇక ఎగ్జాక్ట్ గా 9:27:42 కి చాపర్ క్రాష్ అయింది. అంటే 18 seconds లోనే చాపర్ క్లౌడ్స్ లోకి వెళ్లి కింద పడిపోయింది. కేవలం 18 seconds లోనే ఇదంతా జరిగింది.
అకార్డింగ్ టు సిబిఐ హెలికాప్టర్ క్రాష్ అయ్యే లాస్ట్ 2 సెకండ్స్ ముందు కూడా పైలట్స్ ఇద్దరు హెలికాప్టర్ ని పైకి లేపడానికి ట్రై చేశారంట. ఇది కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయింది. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. చాప్టర్ 4 అసలు ఈ హెలికాప్టర్ యాక్సిడెంట్ కి కారణం ఎవరు? దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళు, ఒక స్పెషల్ కమిటీ అండ్ అలాగే డీజీసీఏ వాళ్ళు వీళ్ళంతా కలిసి యాక్సిడెంట్ గురించి ఒక నివేదిక ఇచ్చారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ క్రాష్ హ్యూమన్ ఎర్రర్ వల్ల అయిందా లేకపోతే టెక్నికల్ ఎర్రర్ వల్ల అయిందా తెలీదు. బట్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఏముందో చెప్తాను. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు అండ్ అలాగే డీజీసీఏ వాళ్ళు. వీళ్ళతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇద్దరితో కూడిన ఒక ప్యానెల్ కూడా ఉంది. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఇవే. ఫస్ట్ వన్, హెలికాప్టర్ అనేది డైరెక్ట్ గా పడకుండా ఒక చెట్టును గుద్దడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఏర్పడింది అంట. సెకండ్ వన్, పైలట్స్ కి ఆయిల్ ట్రాన్స్మిషన్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఇలాంటి సమయంలో పైలట్స్ ఆ హెలికాప్టర్ యొక్క మాన్యువల్ తీసుకొని ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలి. అండ్ అది కూడా జస్ట్ 15 to 20 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలి. బట్ ఇన్ దిస్ కేస్ పైలట్స్ 6 minutes తీసుకున్నారు. ఈ 6 minutes వల్లే పైలట్స్ అటెన్షన్ కోల్పోయి క్లౌడ్స్ లోకి వెళ్లిపోయారు. పైలట్స్ ఆ 6 minutes ని సేవ్ చేసి క్లౌడ్స్ ని తప్పించాలి అంట. థర్డ్ పాయింట్, ఈ బెల్ 430 హెలికాప్టర్ అనేది విజువల్ ఫ్లైట్ రూల్స్ పరిధిలో వెళ్ళాలి. దీని అర్థం ఏంటి అంటే హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు పైలట్స్ కి ముందు 3 కిలోమీటర్లు ఏముంది అండ్ అలాగే 1.5 కిలోమీటర్ పైన ఏముంది, 2 kilometers కింద ఏముందో తెలియాలి. దీన్ని బట్టి చూస్తే ఆ డేంజరస్ క్లౌడ్స్ గురించి పైలట్స్ కి ముందే తెలిసి ఉండాలి. ఇందులో ఇంకొక రూల్ కూడా ఉంది. ఒకవేళ థిక్ క్లౌడ్స్ ఉంటే హెలికాప్టర్ అందులోకి ఎంటర్ అవ్వకూడదు. అండ్ ఆ థిక్ క్లౌడ్స్ చాలా ఉంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాలి, కానీ ఏ సిచ్యువేషన్ లో వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు. కానీ వైఎస్ఆర్ గారి విషయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా. ఈవెన్ వాళ్ళకి ముందుకు వెళ్లడం తప్ప ఇంకొక ఆప్షన్ కూడా లేదు. అండ్ ఈవెన్ బెల్ 430 హెలికాప్టర్ కి IFR అంటే ఇన్స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ కూడా లేవు అంట. సిబిఐ వాళ్ళు హెలికాప్టర్ యాక్సిడెంట్ గురించి ఇంకొక రీజన్ కూడా చెప్పారు. అదేంటి అంటే ఈ బెల్ 430 హెలికాప్టరే. ఆ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ఈ బెల్ 430 హెలికాప్టర్ మన గవర్నమెంట్ది. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ కోసమే ఈ హెలికాప్టర్ ని వాడేవారు. అయితే ఈ హెలికాప్టర్ కి పాస్ట్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అండ్ ఈవెన్ ఈ హెలికాప్టర్ ని పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడేవారంట. సెకండ్ వన్, ఈ హెలికాప్టర్ లో ఓసారి టిబెటియన్ స్పిరిచువల్ లీడర్ అయిన దలైలామాని హైదరాబాద్ నుండి గుల్బర్గాకి తీసుకెళ్తూ ఉండగా గాలిలోనే ఉండగానే చిన్న ప్రాబ్లం ఏదో వచ్చిందంట. అండ్ ఆ తర్వాత దాన్ని ఫిక్స్ చేశారు. థర్డ్ వన్, ఓసారి ఈ బెల్ 430 హెలికాప్టర్ విండ్ షీల్డ్ దగ్గర ఒక క్రాక్ వచ్చిందంట. అండ్ ఆ తర్వాత రెగ్యులర్ చెకప్ అప్పుడు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేశారు. అందుకే స్టేట్ ప్యానెల్ వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు హెలికాప్టర్ యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని. ఈవెన్ ట్రాన్స్మిటర్ కూడా పని చేయలేదు అని చెప్పేశారు. ఫిఫ్త్ వన్, అసలు వెదర్ బాలేనప్పుడు నో ఫ్లై ఆర్డర్స్ ఎందుకని ఇవ్వలేదు. అయితే బేగంపేట్ నుండి ఆ రోజు హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు స్కై అంతా చాలా క్లియర్ గా ఉందంట. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వైఎస్ఆర్ గారు కొంచెం రిస్క్ టేకింగ్ పర్సన్. ఈ రోజు వెళ్ళాలి అంటే వెళ్లి తీరాలి అంతే. ఈవెన్ ఆ రోజు పైలట్స్ కూడా పోస్ట్ పోన్ చేద్దామని చెప్పలేదు. అసలు ఇది నార్మల్ యాక్సిడెంటా, ఎవరైనా కావాలని చేశారా? ఈ క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అయింది. ఎందుకంటే ఆ ప్రాబ్లం అంతా నక్సల్స్ ఉండే ఏరియా. ఈవెన్ జగన్ గారు కూడా ఎవరో కావాలని ఇది చేశారు అని అన్నారు. బట్ సిబిఐ వాళ్ళు అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేశారు. వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ క్రాష్ వల్లే చనిపోయారు అని చెప్పారు. అండ్ అలాంటి అటాక్స్ జరిగాయి అని అనడానికి ఎలాంటి క్లూస్ దొరకలేదంట. సో ఫైనలీ ఇప్పుడు చెప్పండి, ఈ క్రాష్ కి కారణం ఎవరు అని? వెదర్ బాలేకపోయినా ఫ్లయింగ్ ఆర్డర్స్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళదా? తక్కువ టైంలో చేయవలసిన పనిని 6 minutes తీసుకున్నందుకు పైలట్స్ దా? ఒక సీఎం వెళ్లే హెలికాప్టర్ ఇంకా అడ్వాన్స్డ్ గా ఉండాలి, అలాగే ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు. సో హెలికాప్టర్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేని స్టేట్ గవర్నమెంట్ దా? ఇక్కడ ఎవరిది తప్పు అనేది కూడా చెప్పలేము. పైలట్స్ దాని మాత్రమే అనకండి, బికాస్ అంత టెన్షన్ లో వాళ్ళేం చేస్తారు? అట్లీస్ట్ వాళ్ళకి ల్యాండింగ్ ఆప్షన్ కూడా లేదు. ఈవెన్ మనమున్న అదే చేసేవాళ్ళం కదా. సో మీరు ఎవరు రీజన్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.